శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 14. దత్తదాసునకు అభయప్రదాయం. నేను కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి ముంతకల్లు అను గ్రామమును చేరితిని. బాటసారులను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణముతో కురువగడ్డ చేరగలమని చెప్పిరి. శ్రీపాదుల వారిని భౌతికముగా ఎప్పుడు దర్శించదనా అని మనమున ఎంతయో ఆవేదనగా ఉన్నది. ఒక చేతిలో కళ్ళుముంతను ధరించిన వ్యక్తి ఒకడు వచ్చుచుండెను. నేను పండితుడను కాకపోయినను బ్రాహ్మణుడను అయిన కారణమున, ఎంతో కొంత ఆచారము పాటించు వాడనైన కారణమునను, ఆ కళ్ళు వాసన నాకు ఎంత మాత్రము ఆమోదయోగ్యము కాని కారణముగాను నేను ప్రయాణించు దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండుట నాకు వేదన కలిగించెను. శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించుచు వడివడిగా నడుచుచుంటిని. నాకంటే వేగముగా ఆ వ్యక్తి దరిచేరెను. నేను దరిచేరుటకు వచ్చుచుండగా నా నుండి దూరమగుటకు ప్రయత్నం సల్పుట భావ్యమా అని అతడు ప్రశ్నించెను. అంతటా, ఓయి నువ్వెవడవు, నాతో నీకేమి పని అని నేనంటిని. దానికి అతడు బిగ్గరగా నవ్వెను. గుప్పుమని కళ్ళు వాసన వచ్చుచుండెను. నేనెవడనో తెలుసుకొనుటకు ముందు నీవెవ్వడివో, ఎందుండి వచ్చితివో, నీ పయనము ఎక్కడికో తెలుసుకొనుట యుక్తమనెను. కళ్ళు అమ్ముకొనువాడు కూడా ఈ ప్రాంతముల వేదాంత సంభాషణ చేయు సమర్థుడు కాబోలు అని అనుకొంటిని. దారిన బోవు వారినందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మనెను. ఇంతలో కొంత గుంపచడక చేరినది. అంతటా ఆ కళ్ళు అమ్ముకొని వ్యక్తి ఇట్లనెను. అయ్యా, నేను ఈ ప్రాంతంలో కళ్ళు తీసుకొని అమ్ముకొని వాడను, ధర్మబద్ధంగా జీవించువాడను. నాకు తాటి చెట్టే కల్పవృక్షము. నేను చెట్టునెక్కి కళ్ళు తీసుకొని వచ్చినంత వరకును ఈ బ్రాహ్మణుడు చెట్టు కింద నా కొరకు వేచి ఉండెను. నేను బ్రాహ్మణుడనైనను కళ్ళు త్రాగుటకు అలవాటు పడితిననియు, చెల్లించుటకు పైకము తన వద్ద లేదనియు, కాస్త కళ్ళు పోసి పుణ్యమును పొందవలసినదనియు కోరెను. నేను వల్లయంటిని. నేను కళ్ళు పోయిటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారం ఎక్కువగా నుండుట గమనించి, నలుగురు ఎదుట కళ్ళు తాగినచో తన బ్రాహ్మణత్వమునకు కళంకం ఏర్పడునని వద్దనుచున్నాడు. నేను వాగ్దాన భంగము నిరించిన మహాపాపినౌదును. మా కులస్థులకు అది అమృతముతో సమానమైనది. అంతటి అమూల్యమైన కళ్ళును బ్రాహ్మణునకు కొంత తాగుటకు పోసిన ఎడల విశేష పుణ్యము లభించును కదా అను ఆశతో ఉన్నాను. నా ఆశలకు ఈ బ్రాహ్మణుడు వమ్ము చేయుచున్నాడు. పూజ్యులైన వీరు ఈ బ్రాహ్మణునకు ధర్మోపదేశం చేసి నేను పాతకిని కాకుండా కాపాడవలసినది. అచ్చట పోగుపడిన వారందరూ కళ్ళు గీసుకొని జీవించు గౌడ కులస్థులైనందున తమ సాటి కులస్తుని మాటకు ఎక్కువ విలువనిచ్చిరి. నాకు బలవంతంగా కళ్ళు త్రావింపబడెను. తదుపరి వారందరూ తలా ఒక దారిలోనూ పోయిరి. నాకు కళ్ళు త్రావించిన ఆ విచిత్ర వ్యక్తి కూడా ఎటో పోయెను. నేను నాలో ఇట్లు కుమిలిపోసాగి ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి నీచమైన కళ్ళును సేవించి తిని అవతార వరేణ్యుడైన శ్రీపాదుని సందర్శనమునకు పోవుచు కళ్ళు తాగితిని. నా బ్రాహ్మణత్వము మంట కలిసినది. పరమ పవిత్రులైన శ్రీపాదుల వారి ముఖము ఎట్లు చూడగలను? నా కర్మ ఇట్లు కాలినది. విధి బలీనమైనది. నా నొసటన విధి ఈ రకముగా వక్రలిపిని లిఖించియుండ మరో విధముగా ఎట్లు జరుగును? నాకు అడుగులు తడబడసాగెను. నా ముఖము నుండి దుస్సహమైన కళ్ళు వాసన వచ్చుచుండెను. శరీరమున కొంత మైకము కమ్మినది. నా దురదృష్టమున నేనే దురపిల్లుచు శ్రీపాదుల వారి నామోచ్చారణ చేసుకొనుచు నడుచుచుంటిని. మార్గమధ్యమున ఒక పర్ణశాల గోచరించినది. అది తపోభూమి వలె కనిపించుచున్నది. అందు ఎవరో మహాత్ములుందురని తోచినది. మహాత్ముల దర్శనములకు నేను అయోగ్యుడనని భావించి తిని ఆ పవిత్ర తపోభూమిలో అడుగిడుటకు నాకు మనస్కరించలేదు. అందునను కళ్ళు తాగిన ఈ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశము కూడా బహు నింద్యమని తలంచితిని. నేను ఆ దారిన పోవుచుండా వెనుక నుండి ఒక వ్యక్తి చప్పట్లు చరొచ్చుచు, ఓయి శంకరభట్టు, ఆగుము, నిన్ను తమ ఆశ్రమమునకు తోడ్కొని రమ్మని దత్తానంద స్వాముల వారి ఆజ్ఞ అని ఉచ్చైశ్వరమున పలికెను. దైవలీలకు ఆశ్చర్యపడి నేను ఆగితిని. నన్ను ఆ వ్యక్తి దత్తానంద స్వాముల వారి ఎదుట నిలిపిరి. కరుణ వర్షించు నేత్రములతో శ్రీ స్వామి నన్ను శీఘ్రముగా స్నానం చేయమని ఆజ్ఞాపించిరి. స్నానానంతరము మధురములైన ఫలములను ఒసగిరి. నేను భుజించిన తదుపరి శ్రీ స్వామి నన్ను చేరబిలిచి ఇట్లు పలికిరి. నాయన, దత్తాత్రేయుల వారి నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీ యందు ఎంతటి కారుణ్యము!
వారు తమ అమృత హస్తములచే నీ చేత అమృతమునే తాగించిరి. వారిని నీవు కళ్ళు గీసుకొని గౌడకులస్థునిగా భావించితివి. వారు నీకిచ్చిన అమృతమును కళ్ళుగా భ్రమించితివి. ఎంతటి విడ్డూరము అనిరి. నాకు తల తిరిగినంత పనైనది. నేను చూచుచున్న విశ్వమంతయును నా కళ్ళ ముందే క్రమముగా అదృశ్యమగునట్లు తోచినది. ఆ తదుపరి అనంత చైతన్య శక్తి మహాసాగరము యొక్క తరంగముల వలె నాపై ఎగిసిపడినట్లు అనుభూతమైనది. అనంతమైన ఆ సత్తాయందు అత్యంత హేయమును అత్యల్పమును అయిన నా అహంకార రూపమైన జీవాత్మ కనుమరుగైనది. నేను అనున్నది ఏమిటో తెలియలేక ఒకానొక దివ్యానందములో నేను మునిగిపోయి తిని నాలోని పరిమితమైన నేను అనున్నది నశింపగా ఈ సమస్త సృష్టియు కేవలము స్వప్నము వలె అనిపించసాగినది. ఇంతలో శ్రీ స్వామి నాపై మంత్రజలమును ప్రోక్షించిరి. పవిత్ర భస్మమును నా నుదుటిపై తమ దివ్యహస్తములతో అలతిరి. నేను ప్రకృతిస్థుడనైతిని. కొద్ది క్షణముల పాటు నేను దివ్యానందమును అనుభవించి తిని ప్రకృతిస్థుడనైన వెంటనే నేను స్థూలతత్వములోనికి కూరుకుపోయి తిని అని తెలుసుకొంటిని. శ్రీస్వామి ఇట్లు వచించెను. ఒకానొక జన్మమందు నీవు గౌడ కులస్థుడవు, మిక్కుటముగా కళ్ళును సేవించువాడవు. నీ వ్యక్తిత్వమునందలి అంతరాంతరాలములలో నీకు కళ్ళు తాగవలెననడి కోరిక మిగిలి ఉన్నది. శ్రీపాదుల వారి అనుగ్రహమే లేని ఎడల ఏదో ఒక రోజున నీవు కళ్ళు తాగుటకు అలవాటు పడిపోయి పతనమయ్యేడి వాడవు. శ్రీపాదుల వారిది అమృత దృష్టి. నీ జాతకమునందు అనేక గండాంతరములు కలవు. వారు తమ అమృత దృష్టితో నీకు తెలియకుండగానే వాటిని పరిహరించుచుండిరి. శ్రీ గురువుల మహిమను వర్ణించుట ఎవరితరము? వారి మహిమను వర్ణించు సందర్భమున వేదములే మౌనము వహించినది. అంతటా నేనిట్లింటిని, అయ్యా, శ్రీ గురిని మహిమా విశేషములను తెలియగోరుచున్నాను. తెలుసుకొను కొలది ఇంకనూ తెలుసుకొనవలెనడి ఉత్సుకత మిక్కుట మగుచున్నది. శ్రీ గురుడు పదే పదే తాను నరసింహ సరస్వతి నామమును అవతరించెదనని చెప్పుచున్నారు. వారి లీలలలోని అంతరార్థములను తెలుసుకొన ఉత్సుకత కలుగుచున్నది. అందులకు స్వామి ఇట్లనెను, నాయన, వేద ఋషులకు ఒక్క తత్వాన్వేషణ ప్రధాన లక్ష్యము. ఆధ్యాత్మికమైన అంతఃసత్యము వారి నిగూఢ శబ్దములలో అత్యంత ప్రధానమైనది. ఋతము అనగా సత్యము. ఇదియే ఆత్మసత్యము, వస్తు సత్యము. దీనిని వారు కర్మకాండకు అనుసారముగా వ్యాఖ్యానము చేయనప్పుడు సత్యమనియు, యజ్ఞమనియు, జలమనియు, అన్నమనియు రకరకములుగా చెప్పిరి. అదే విధముగా సరస్వతి శబ్దము కూడా మిక్కిలి విశిష్టమైనది. సరస్వతి నది అంతర్వాహిని. దీనిని వర్ణించినప్పుడు సత్యవాక్కులను ప్రబోధించునదిగాను, వృత ప్రబోధమును గావించునదిగాను, భావనా సమృద్ధమైన చైతన్యమును ప్రబోధించునదిగాను, మహార్ణవమును తెలియజెప్పునదిగాను, మన యొక్క చిత్తములను ప్రకాశింపచేయునదిగాను చెప్పబడినది. కావున శ్రీగురుడు ఒకానొక ప్రబోధక శక్తి, ప్రబోధీనా ప్రవాహం. వారిది సత్యవాణి. మన చిత్తములను వారు తేజోవంతమునరించెదరు. పరమ సత్యమును అంతర్జ్ఞానమును వారు మనలో నెలకొల్పుదురు. వేదమునందు యజ్ఞమనున్నది అంతఃప్రవృత్తికి బాహ్య చిహ్నం. యజ్ఞముల ద్వారా మానవులు తమకు చెందిన దానిని దేవతలకు అర్పించెదరు. దానికి ప్రత్యుపకారముగా దేవతలు వారికి గోగణమును ఇచ్చెదరు. గోగణములనగా తేజస్సు యొక్క సంపద. అశ్వములనిచ్చెదరు. అశ్వములనగా శక్తి సంపద. అదేవిధంగా వారు మనకు తపశక్తులను కూడా ప్రసాదించెదరు. వేదములనందరిని గూఢార్థములు యోగ్యులైన వారలకే తెలియబరచబడుటకు అత్యంత రహస్యముగా ఉంచబడినవి. యజ్ఞ కార్యములందు ప్రధాన పదార్థము ఘృతము. దీనికి వ్యాఖ్యార్థమును చూచిన ఎడల వెన్న కాచిన నెయ్యి వలె ఘృత శబ్దమునకు దీప్తి అని మరొక అర్థమున్నది. వేదమందు గోశబ్దమునకు వెలుగు అని అర్థమున్నది. అశ్వశక్తికిని ఆత్మ బలమునకును తపశక్తికిని ప్రతీక. ఋషులు తమ మంత్రములలో గోవు ముఖస్థమై ఉన్న యశ్వరూపమును వరముగా కోరిరి. అనగా తేజస్సుచే నడిపింపబడు ఆధ్యాత్మిక శక్తి సమూహమును ఋషులు కాంక్షించుచున్నారు. అనగా గోకిరణములచే పురోగమింపబడు అశ్వశక్తులని దీని అర్థము. ఋషులు పుత్రులను సంతతిని కాంక్షించుచు ఎన్నియో మంత్రముల ద్వారా ప్రార్థన చేసినట్లు కనిపించును. అయితే దీనిలో ఒక అంతరార్థమున్నది. పుత్రోత్పత్తి అనున్నది అంతఃశక్తి జనకమునకు
సంకేతము. దీనినే వారు అగ్ని స్వయముగా మనకు పుత్రుడై జన్మించుచున్నాడనియు, అగ్నియజ్ఞమున పుట్టిన స్తుడనియు, విశ్వాగ్నిగా అతడు పితరులకు జనకుడనియు వర్ణించిరి. అదే విధముగా సలిలము, ఉదకము అనినవి కూడా సంకేతార్థములోనే వాడబడినవి. సలిలం అప్రకేతం అనగా చైతన్యరహితమైన సముద్రము, అనగా దైవత్వము అంతర్లీనమై ఉన్న జడాబ్ది అను చీకటి సముద్రము నుండి తన స్వకీయ శక్తి వలన దివ్యత్వము రూపుదాల్చుచున్నదను అర్థములో వాడిరి. దీనినే మహాసముద్రమని కూడా వర్ణించిరి. ఋషులు ఒకానొక సూక్తములో సరస్వతి తన అంతర్జ్ఞాన కిరణములతో ఊర్ధ్వ సలిలములను మనకు గోచరింపజేయుచున్నదనిరి. వేదమునందు చెప్పబడిన సప్త స్రోతస్వినులను కూడా అంతరార్థమున్నది. అవి స్వర్గ విభూతులు. పరాశర మహర్షి సలిలములందు వసించు జ్ఞానమును విశ్వప్రాణమని చెప్పి ఉన్నారు. గోవులను హరించు దోపిడీగాండ్రను వృత్రులని, దస్యులని పేర్కొనిరి. వృత్రుడు తేజస్సును అనగా గోవులను, సలిలములను, పరమసత్యమును, ఊర్ధ్వ చైతన్యమును ఆచ్ఛాదించి రహస్యముగా తన స్వాధీనమందుంచుకొను రాక్షసుడు. ఇటువంటి నీచ కృత్యములను నగూర్చునట్టి శక్తులే వృత్రులు. వీరే దస్యులు. తమ శక్తులు సత్యజ్ఞానమును అన్వేషించే వారికి ప్రబల విరోధులు. ఔదంబర వృక్షమునకు ఇచ్చిన వరములు నరసింహ సరస్వతి అవతార వైశిష్టత. నాయన, శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించుటకు ఔదుంబర వృక్షము యొక్క కొయ్య స్తంభము నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమయ్యను. ప్రహ్లాదుని రక్షించను. ప్రహ్లాదుడు రాజయ్యను. కొంతకాలము తర్వాత 2 ముక్కలుగా విరిగిన ఆ కొయ్య స్తంభము చిగుర్చుటను ఆరంభించను. అచ్చట ఔదుంబర వృక్షము రూపొందెను. ప్రహ్లాదుడు విస్మితుడై ఆ ఔదుంబరమును పూజింపసాగెను. శ్రీ దత్తాత్రేయుల వారు ఒకనాడు ఆ ఔదుంబర మూలమున ధ్యానస్థులై దర్శనమిచ్చిరి. ప్రహ్లాదునకు జ్ఞానబోధ చేసిరి. ప్రహ్లాదునకు ద్వైత సిద్ధాంతమునందు ఆసక్తి నిండుటను గమనించిన శ్రీ దత్తులు కలియుగమున యతివేషధారివై దీన జనోద్ధరణ చేయగలవనియు, ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేయగలవనియు ఆశీర్వదించను. పరమ పవిత్రమైన ఔదుంబరము మనుష్యాకృతిని దాల్చి శ్రీదత్తుని చరణ కమలముల పైబడి తనకు కూడా వరమిమ్మని కోరిన. అంతటి శ్రీదత్తులు ప్రతి ఔదంబర మూలమునందును నేను సూక్ష్మ రూపమున ఉందును, నీ నుండి నరసింహ ఆకృతి వెలువడిన కారణమున కలియుగమునందు నరసింహ సరస్వతి నామము వహించి అవతరించదనని వాగ్దానము చేసిరి. ఇదంతయును పైంగ్య బ్రాహ్మణమునందు వర్ణింపబడినది. ఆ పైంగ్య బ్రాహ్మణము ప్రస్తుతము సప్తమహర్షుల తపోభూమి అయిన హిమాలయముల నందలి శంబల గ్రామ పరిసరములందు మాత్రమే నిలిచియున్నది. మిగతా చోట్ల లుప్తమైపోయినది. ఉన్నావా లేదా అను ప్రశ్న ఉదయించినప్పుడు తాను ఉన్నానని తెలియజెప్పుటకు జడమైన స్తంభము నుండి ఆవిర్భవించిన ఆవేశ అవతారము శ్రీ నరసింహస్వామి. అదేవిధముగా కలియుగమునందలి జనులు కల్మష చిత్తులై దైవమున్నాడా లేదా అను కుతర్కములు చేయునెడ తాను ఉన్నాను అని రుజువు చేయుటయేగాక ప్రహ్లాదుని రక్షించిన రీతి భక్త సంరక్షణ చేసెదను అనుటకు సూచన ప్రాయముగా వారు నరసింహ సరస్వతి నామమున అవతరించెదరు. అంతటా నేను ఇట్లంటిని, అయ్యా, మీరు శ్రీ పీఠికాపురమున శ్రీపాదుల వారిని దర్శించితిరా. వారి బాల్యలీలలను వినుటకు మనస్సు వివ్విళ్ళూరుచున్నది. శ్రీపాదుల వారి అద్భుత లీల. శ్రీస్వామి ఇట్లు చెప్పసాగను. నాకు చిన్నప్పటి నుండి నత్తి ఉండేటిది. అందరినూ నన్ను హేళన చేయువారు. దీనికి తోడు ఒక వింత జబ్బు పొడమినది. నాకు 5వ సంవత్సరము నుండి ఈ జబ్బు ఉధృతమవసాగెను. 1 సంవత్సరం గడిచేసరికి 10 సంవత్సరముల వయస్సు పెరిగినది. నాకు 10 సంవత్సరముల వయస్సు వచ్చినాటికి 50 సంవత్సరముల పైబడి వృద్ధునికుండు లక్షణములు రాసాగాను. శ్రీ పీఠికాపురమున శ్రీ బాపనార్యుల ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుచుండెను. బ్రాహ్మణులకు మంచి సంభావనలు ఇవ్వబడుచుండెను. విద్వత్తు కలిగిన వారులకు భూరి దక్షిణలు ఇయ్యబడుచుండెను. శ్రీపాదుల వారి మహిమా విలాసములను కర్ణాకర్ణిగా వినియుండుటచే మా నాయన నన్ను కూడా యజ్ఞమునకు తీసుకొని పోయాను. శ్రీపాదుల వారి వయస్సు 6 సంవత్సరములకు మించదు. యజ్ఞమునకు అవసరమైన ఘృతము సేకరింపబడెను. ఆ ఘృతమునంతను ఒక వృద్ధ బ్రాహ్మణుని ఆధీనమున ఉంచిరి.
అతడు లోభియేగాక దురాశాపరుడు. ఘృతమునందలి ఒక వంతు భాగమును తన ఇంట రహస్యముగా దాచివేసి మిగతా 3 వంతుల భాగమును మాత్రమే యజ్ఞ కార్యక్రమమునకు యాగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమాయెను. ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోసిరి. అప్పటికప్పుడు ఘృతం సేకరించుట కష్ట సాధ్యమైన పని. యజ్ఞమునకు ఇటువంటి విఘ్నము కలుగుట అందరికీ చింతాజనక విషయమాయెను. శ్రీ బాపనార్యులు ప్రశాంత వదనముతో శ్రీపాదుల వారిని అవలోకించిరి. అంతట శ్రీపాదుల వారు ఇట్లనిరి: నా ధనమును అపహరించవలెనని కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్టే యోచన చేయుచున్నారు. నా పేరిట ఈ పీఠికాపురములో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింపదలచిన వారికి లోనికి రానిచ్చేదను. వారు ఆ ధనమును తీసుకొని బయటకు వచ్చినప్పుడు ద్వారము వద్ద రహస్యంగా నిలబడి దుడ్డు కర్రతో ఒక్కటి వేసేదను. దానితో కొందరు అక్కడికక్కడ చత్తురు. మరికొందరు నా ధనమును విడిచిపెట్టి పలాయనము చిత్తగించెదరు. నా ధనమును అపహరించి వారి ఇంట జ్యేష్ఠాపత్ని సమేతముగా శనైశ్చరుని నివసింపమని ఆజ్ఞాపించెదను. శ్రీపాదుల వారి మాటలు ఎవరికీ అర్థం కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరగబో సంఘటనల గురించి చెప్పుచున్నారని అనుకొనిరి. ఇంతలో శ్రీపాదుల వారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి తాళపత్రముపై ఈ విధముగా వ్రాయించిరి: అమ్మా గంగమ్మ తల్లి, యజ్ఞ నిర్వహణకు అవసరమైన ఘృతమును ఇయ్యవలసినది. నీ బాకీని మా తాతగారైన శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ. ఈ లేఖను వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపిరి. వారు అంగీకరించిరి. ఈ లేఖను తీసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణునితో సహా 4 పాదగయా తీర్థమునకు వెళ్ళిరి. ఆ లేఖను ఆ తీర్థరాజమునకు సమర్పించిరి. తాము పట్టుకొని వెళ్ళిన పాత్రలోనికి నీటిని సంగ్రహించిరి. వేదమంత్రములతో ఆ నీరు యాగస్థలికి తేబడెను. అందరూ చూచుచుండగానే ఆ నీరు ఘృతముగా మారెను. యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనుకున్న మాట ప్రకారం శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాదగయా తీర్థమునకు సమర్పించెను. ఘృతము పోయిచుండగా అది నీరుగా మారిపోయెను. మా నాయన నా దుస్థితిని శ్రీపాదులకు విన్నవించిరి. కొంచెం సేపు ఆగుడు, మీ అబ్బాయి జబ్బును నివారించెదను, నత్తిని కూడా పోగొట్టెదను. ఒక గృహము దహనము కావలసి ఉన్నది. దానికి ముహూర్తమును నిర్ణయింపవలెను అనిరి. వారి విధానములు అనూహ్యములు. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. ఘృతమును అపహరించినందులకు ఏమైనా కీడు వాటిల్లునా అని అతడు లోలోన చింతించుచుండెను. తన ఘృతమును అపహరించిన విషయమును శ్రీపాదునకు విన్నవించిన మంచిదేమో అని ఒక పరి యోచించుచుండెను. ఏదైనను శ్రీపాదుని దర్శనము వలన మంచియే జరుగునని దృఢ నిశ్చయమునకు వచ్చెను. వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగెను. శ్రీపాదులు ఇట్లనిరి: తాత, నీవు ముహూర్తములను నిర్ణయించుటలో దిట్టవు కదా. ఒక గృహమును పరశురామ ప్రీతి గావింపవలెను. దానికి తగిన ముహూర్తమును నిర్ణయింపవలసినది. అంతటా ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇట్లనెను: గృహ నిర్మాణమునకు శంకుస్థాపనమునకు ముహూర్తములుండును గాని గృహ దహనములకు ముహూర్తములు ఉండవు. శ్రీపాదులు ఇట్లనిరి: చౌర్యము చేయుటకును గృహ దహనములు చేయుటకును ముహూర్తములు ఎట్లు లేకుండాను? అటువంటి ముహూర్తములు ఉన్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటివి ఏమైనా వర్జములు దుర్ముహూర్తములు వంటి వర్జిత సమయములలో జరుగునేమో తెలియదు. అయిన ఎడల ఇప్పుడు అటువంటి వర్జిత సమయం ఏమైనా జరుగుచున్నదా? ఇప్పుడు ఖచ్చితంగా అటువంటి సమయమే జరుగుచున్నది. తాత, ఎంత శుభవార్త చెప్పితివి. పరమ పవిత్రమైన యజ్ఞము కోసము సేకరించబడిన ఘృతమును ఒక ధూర్తుడు అపహరించెను. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధముగా తనకు చెందవలసిన ఘృతముతో పాటు ఆ ఇంటిని కూడా దహనము చేసి ఆకలి తీర్చుకొనుచున్నాడు. అగ్నిదేవుడు ఆనందంతో గంతులు వేయుచున్నాడు. ఆ మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖము వివర్ణమాయెను. కొలదిసేపటిలో అతని గృహము భస్మీపటలమయ్యెను. భస్మము గావించబడిన గృహము నుండి భస్మమును తీసుకొని రావలసినదని ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదుల వారు ఆదేశించిరి. శ్రీపాదుల వారు అనుగ్రహించి వరదానము చేయుటలోను, అనుగ్రహించి నష్టములు కలుగజేయుటలోను సమర్థులని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయముతో ఆ భస్మమును తీసుకొని వచ్చెను. ఆ భస్మమును నీరు గల పాత్రలో వైచి నన్ను త్రాగమని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. ఈ విధముగా 3 రోజుల పర్యంతము చేయమనిరి. మేము శ్రీ బాపనార్యుల ఇంట అతిథులుగా నుంటిమి.
నా నత్తితో పాటు దేహమునందున్న విచిత్ర వ్యాధి కూడా నా నుండి తొలగిపోయాను. నేను స్వస్థుడనైతిని. శ్రీపాదుల వారు తమ దివ్యవరదమును నా మస్తకముపై ఉంచి శక్తిపాతము చేసి ధన్యుని చేసిరి. తదుపరి ఈనాటి నుండి నీవు దత్తానందుడవు అను పేరుట ప్రసిద్ధుడవు అయ్యదవుగాక. గృహస్థాశ్రమము స్వీకరించి లోకులకు ధర్మబోధ చేసి తరించదవుగాక. నీవును ఈ వృద్ధ బ్రాహ్మణుడును పూర్వజన్మమున కలిసి వ్యాపారము చేయుచుండెడివారు. వ్యాపారమునందు వైషమ్యములు పొడమి ఒకరినొకరు హననము చేయుటకు ప్రయత్నించుచుండెడివారు. ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి ప్రేమతో పాయసమును త్రాగించితివి. ఆ పాయసమునందు నీవు విషమును కలిపిన విషయము తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పాయసము తాగి మరణించను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరు కూలివాండ్లను నియోగించి నీ గృహమును నిప్పంటింపజేసను. నీ గృహము కాలి భస్మమయ్యను. గృహమనందలి నీ భార్య కూడా సజీవ దహనము చెందెను. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వమును కోల్పోయి ఇండుటను గాంచి గుండె నొప్పితో మరణించితివి. నీవు గతములో విషప్రయోగం చేసిన కారణమున ఈ జన్మలో వింత వ్యాధికి లోనైతివి. నీ గృహమును పూర్వజన్మమున ఆ వృద్ధ బ్రాహ్మణుడు దహనము చేయించిన కారణమున అతని గృహము ఈ జన్మమున భస్మీపటనం గావించబడినది. మీ ఇరువురును కర్మబంధముల నుండి ఈ లీల ద్వారా విముక్తులను చేసి తిని శ్రీపాదుల వారి అనుగ్రహమును పొంది నేను ఇంటికి తిరిగి వచ్చి తిని వేదశాస్త్రములందు పండితుడనైతిని. ఆ వృద్ధ బ్రాహ్మణునకు శ్రీ నరసింహవర్మ నూతన గృహమును నిర్మించి ఇచ్చాను. శ్రీపాదుల వారి ప్రమేయంతో మా ఇరువురి కర్మబంధనములు విచ్ఛేదమగుటచే అనంతర కాలమున ఇరువురుకును మేలు మాత్రమే జరిగెను. వారి లీలలు దివ్య లీలలు. వృద్ధ బ్రాహ్మణునకు నూతన గృహం సిద్ధించను. నాకు వ్యాధి నశించి నత్తి కూడా పోయి పండితుడనైతిని. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్వర్యములో జరిగిన కురుక్షేత్ర సంగ్రామము యజ్ఞము వంటిదయ్యను. శివుడు లేకుండా చేయబడిన దక్ష యజ్ఞము రణరంగముగా రూపొందెను. ఇందులో ధర్మ సూక్ష్మమును గుర్తెరుంగుట మంచిది. నాయన శంకర భట్టు సకల దేవతలను తేజస్ సంభూతులు. అదితి అనంతరూపిణి. ఆమె యొక్క సంతానము దేవతలు. మానవుని ప్రవృద్ధికిని పురోగమునకును వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చుచున్నారు. మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించుచున్నారు. వారు సత్యపోషకులు. దివ్యలోకమునకు నిర్మాతలు. మానవుల సంపూర్ణ మోక్షమునకు అవ్యాజానందమును విఘ్నములను కలిగించు దుష్టశక్తులను జోడించువారు. ఋషులు దేవతల సాక్షాత్కారము పొంది వారి వివిధ కార్యకలాపములను పరిశీలించిన తదుపరి వారిని రకరకముల నామములతో వర్ణించిరి. వేదములందు వాడబడిన పదములు విశేషార్థమును కలిగినవి. అశ్వమను శబ్దమునకు గుర్రము అని లౌకికార్థం. అయితే వేద ఋషులు మాత్రము కొంత జడ చైతన్యమును మరికొంత మనశ్చైతన్యమును ప్రదర్శించు ప్రాణమయ చైతన్యమునకు జాద్యశక్తికి జీవశ్వాస శక్తికి అశ్వము సంకేతం. ఇది క్రియాయోగ రహస్యము. ఔషధులు, పశువులు మొదలైన జీవరాశుల వలనే వాగ్రూపములు కూడా కేవలము మానవ బుద్ధిచే కల్పితములైనవి కానే కావు. అవి సజీవములైన జననోపచయ సంభూతములు. కొన్ని మూల బీజములు అనదగిన శబ్దముల వలన అవి పుట్టినవి. అవి ప్రవృద్ధమైన సజీవ నినాదములు. ఆ ధాతువులు అసంఖ్యాక సంతానమే బహుదా అభివృద్ధి నొంది విభిన్న వర్గములుగా విడిపోయి వేరువేరు జాతులు, వంశములు, కుటుంబములుగా వృద్ధి చెందినవి. పదముల సంవ్యూహములందు ఒక్కొక్క దానికి ఒక సమాన ప్రకాండము మానసిక తత్వ చరిత్ర కలదు. బ్రాహ్మణులే భూసురులు అనుటకు కారణం. వేద ఋషుల పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువును, అగ్నియును, ఇంద్రుడు మాత్రము కాదు. ప్రాణేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనస్సు ఉద్భవించినది. మానవుని యొక్క ఇంద్రియముల సాహచర్య ప్రతీకారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడినది. ఈ పరిణామ క్రమ పద్ధతి ప్రకారమే ప్రాణేంద్రియ చైతన్యములను అనుసరించి భాషాబోధన ప్రయోగము అనునది పరిణమించినది. నాయన దేవతలందరూ మంత్రస్వరూపములు. ఈ జగత్తు అంతయును దైవాధీనమై ఉన్నది. అటువంటి దేవతలు మంత్రాధీనులై ఉన్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల ఆధీనములై ఉన్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలై ఉన్నారు. శబ్దములు వాటి పుట్టుకలో సామాన్యముగా పంచేంద్రియముల చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణములు,
విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలైన అత్యంత స్వల్ప పరిమితి గల ప్రాథమిక భావములను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడు. అయితే అతని షేముషి వికసించిన కొలదిని క్రమముగా భాషలో భావ వైవిధ్యము, నిశ్చితత్వము పెంపొందును. అనగా అస్పష్టత నుండి నిశితమైన నిశ్చితత్వమును, భౌతికమైన అంశముల నుండి మానసికాంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు, ఈ విధముగా భాష అభివృద్ధి చెంది పురోగమించు. పవిత్ర గ్రంథ పఠనము విశేష ఫలదాయకము. నీవు శ్రీపాదుల వారి దివ్యచరితమును వ్రాయుటకు ఉద్దేశింపబడినవాడు. నీవు దానిని సంస్కృత భాష ఎందు రచించినను అది కాలాంతమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెలుగును అనువదింపబడినను పారాయణము చేయుట వలన కలుగు ఫలితము మాత్రము ఒకటే. వారి దివ్యచరితమును ఎవరు ఎక్కడ పఠించుచున్ననో వారు తప్పక సూక్ష్మరూపమున అచ్చటనే ఉండి వినెదరు. దీనికి తార్కాణముగా ఒక కథను చెప్పెదను, సావధానముగా ఆలకింపు. శ్రీపాదుల వారు 7 వర్షముల ప్రాయము గల వారైరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనం జరిగినది. ఆ రోజులలో సంపన్న గృహస్థుల ఇండ్లలో ఇటువంటివి జరిగినప్పుడు ఎంతో సంరంభం ఉండేది. శ్రీ బాపానార్యుల వారి ఆనందమునకు మితియే లేదు. అయితే పీఠికాపురమునందుండు దత్తదాసుడను మాలదాసరికి ఈ మహోత్సవము చూచు యోగము కలగలేదు. అతడు పంచమజాతికి చెందినవాడైనందున ఈ అవకాశం కలగలేదు. అతడు తన జాతి వారందరినీ తన ఇంటికి ఆహ్వానించి దత్త చరిత్రమును వినిపించదనని చెప్పాను. వారందరూ ఎంతో ఆసక్తితో వాని ఇంటికి చేరిరి. అతడు ఇట్లు దత్త చరిత్రమును చెప్పనారంభించను. పూర్వయుగములందు అనసూయ మాతకును అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగములో శ్రీపాద శ్రీ వల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్య తేజో విరాజుతుడై మన ప్రభువు భాషించుచుండెను. దీనజనోద్ధారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు, నిత్య శ్రీమంగళం అగుగాక. ఇంతకంటే శ్రీ గురుని గురించి చెప్పుటకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యమునూ లేదు. అతడు ఇదే కథను పదే పదే చెప్పుచుండెను. వినువారలు కూడా తన్మయులై వినిచుండిరి. ఈ రకముగా 53 సార్లు జరిగెను. దత్తదాసుపై శ్రీపాదుల వారి అమృత దృష్టి పడినది. ఉపనయనానంతరము శ్రీపాదుల వారు అక్కడున్న బ్రహ్మణ్యముతో తాను మాలదాసరి ఇంటికి వెంటనే పోవలసియున్నదనిరి. శ్రీ బాపనార్యులు కారణమడిగిరి. విశుద్ధ కరుణుడైన దత్తదాసు నా చరిత్రను వినిపించుచున్నాడు. ఒకడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన 53వ అధ్యాయములు పూర్తి అయినట్లు భావింపవలెను. నా చరిత్రను 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తి చేసిన వారికి ఇవ్వవలసిన సద్య ఫలితమును వెంటనే అతనికి ఇవ్వవలసి ఉన్నది అని శ్రీపాదులు ఇట్లనిరి. శ్రీపాదుల భక్తవాత్సల్యమునకు జాతి కులములు లేవు. శ్రీపాదుల వారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యము అనుమతి ఇయ్యలేదు. అంతట క్రోధావేశంతో శ్రీపాదులు ఇట్లనిరి. మీరు ఎవరినైతే పంచములని, నీచ జాతి వారిని క్రౌర్యముతో అణచివేయుచున్నారో వారి యందే నా కటాక్షము మెండుగా ఉండి రాబో శతాబ్దంలో ఉన్నత స్థితిలో ఉందురు. రాబో శతాబ్దములలో మీ బ్రాహ్మణ్యము అందలి అధికాంశము సేవకాంతి అవలంబించి ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు అయ్యేదరు. నా వచనములు అయితే మీ బ్రాహ్మణ్యమునందు ఎవరైనను ధర్మబద్ధులై జీవించుచు దత్తభక్తిని కలిగిన ఎడల కంటికి రెప్పవలా కాపాడేదను. జరిగి శాంతింప ప్రయత్నించిరి. కొద్దిసేపటికి వారు శాంతులై మౌనం అవలంబించిరి. సరిగా ఇదే సమయంలో దత్తదాసుని ఇంట శ్రీపాద శ్రీ వల్లభులు తమ దివ్యమంగళ స్వరూపంతో దర్శనమిచ్చిరి. వారు ప్రేమతో సమర్పించిన మధురములైన పండ్లను స్వీకరించిరి. వారిచ్చిన క్షీరమును ఎంతో ప్రేమతో గ్రోలిరి. వారు స్వయముగా తమ దివ్యహస్తములతో మిఠాయిని పంచిరి. దత్తదాసునింట ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిరి. నాయన శంకర భట్టు, చూచితివా శ్రీపాదుల వారి దివ్య ప్రేమ. వారు భావన మాత్ర సంతుష్టులు. వారికి కులగోత్రాదులతో గాని మరే విధమైన భౌతికములైన విషయములలో గాని ప్రమేయమే లేదు. దత్త ప్రసాదమును అంత్యకులజుడు సమర్పించినను దానిని భక్తితో స్వీకరింపవలెను. అలక్ష్యము చేసిన ఎడల కష్ట నష్టములకు గురియగు. శ్రీపాదుల భక్తులకు తెలిపిన 12 అభయ వాక్యములు.
శ్రీపాదుల వారు దత్తదాసునింట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము. నా చరిత్ర పారాయణం చేయ ప్రతి చోట నేను సూక్ష్మ రూపమున ఉందును. మనోవాక్కాయ కర్మలచే నాకు అంకితమైన వాణిని నేను కంటికి రెప్పవలే కాపాడుదును. శ్రీపీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించెదను. నా రాక దైవ రహస్యము. సదా నన్ను ధ్యానించి వారి కర్మలను, అవి ఎన్ని జన్మాంతరముల నుండి ఉన్నవి అయినను భస్మీపటలం గావించెదను. అన్నమో రామచంద్ర అని అలమటించిన వారికి అన్నమిడిన ఎడల నేను తప్పక ప్రసన్నుడయ్యేదను. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఇంటిలో మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించుడు. నీవు శుద్ధాంత కరుణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉండును. నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించినను, ఏ సద్గురువును ఆలంబనముగా చేసుకొనను నాకు సమ్మతమే. నీవు చేయి ప్రార్థనలు అన్నీయూ నాకే చేరును. నా అనుగ్రహము నీవు ఆరాధించు దేవతా స్వరూపము ద్వారా, నీ సద్గురువు ద్వారా అందజేయబడును. శ్రీపాద శ్రీవల్లభుడననిన పరిమితమైన ఈ నా రూపము మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపములను, సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపము అనుష్ఠానము ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకొనగలవు. నాది యోగ సంపూర్ణ అవతారం. మహాయోగులు, మహాసిద్ధ పురుషులు నన్ను ధ్యానించెదరు. వారందరూ నా యొక్క అంశలే. నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న ఎడల నేను నీకు ధర్మ మార్గమును, కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితవు కాకుండా సదా నేను కాపాడెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయం. శ్రీపాదరాజం శరణం.